దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మారు మనసు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. కాని వారితో చెప్పుచున్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. ఏమని చెప్తున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ గలిలయలో ఉన్న వారు రక్త మాంసములు వారి బలులను కలిగి ఉండిని అని ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది. 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఉంటుంది. యేసుకి వారి సంగతి తెలియపరిచారు. ఆ కాలమందు అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఏం చెప్పారంటే, అయ్యా ఈ గలిలయలో కొన్ని బలులు జరుగుతున్నాయి, కొంత రక్త విధానాలు జరుగుతున్నాయి అని యేసు ప్రభుకు ఆ సంగతి చెప్తున్నారు. కొన్నిటిని బలిస్తున్నారు, కొన్నిటికి బలులు చెల్లిస్తున్నారు, రక్తశక్తంతో కూడి ఉన్న కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని యేసుక్రీస్తుకి ఆ విషయాన్ని తెలియపరిచాడు. తెలియపరిస్తే ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయలో అట్టి హింసలు పొందిన వారు గలిలయుల కంటే పాపులని మీరు తలంచుతున్నారా అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న చాలామంది గలిలయలోనే కొంతమంది పాపులు ఉన్నారు, అలాగనే కొందరు ఇక్కడ పాపులలో జీవిస్తున్నారని మీరు తలంచుతున్నారా? అలా తలంచొద్దు అని చెప్తూ అక్కడ ఒక మాట నేను చెప్పాడంటే, తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగునే నశింతురు అన్నాడు. అంటే మారు మనసు పొందకపోతే మనం కూడా నశించిపోతాం, మార్పు చెందకపోతే నశించిపోతాం. ఈనాటి దినాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా మాకు కాదు మాకు కాదు మాకు కాదు అని నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోతున్న మన బిడ్డలు చాలామంది ఉంటున్నారు. చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు అనేది పెద్దోళ్ళు సామెత ఒకటి వేస్తారు కదా. అలాగనే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వానికి హఠాత్తుగా ఉగ్రత వస్తుంది, హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు అదే చెప్తున్నాడు. గలిలయలో వారు కానీ ఇంకా యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిలో కానీ అలాంటి దృశ్యాలు, ఎలాంటి లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన పద్ధతులు ఉంటే, మార్పు లేకపోతే, మీరు మారు మనసు పొందకపోతే నశింతురు అన్నాడు. 5వ వచనంలో కూడా అంటాడు ఆ మాటని. 5వ వచనంలో కూడా అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల
మీరందరూ అలాగనే నశింతురు. 5వ వచనములోను 3వ వచనములో రెండిట్లో ఒకసారిగా దేవుడు ఈ మాటలు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము కూడా ఈ లోకములో జీవిస్తున్న జీవిత యాత్ర ప్రయాణాల్లో ఎన్నిసార్లు మనం దేవుని వాక్యం వింటూ కూడా దేవుని మాటకు లోబడకుండా తాగుతూ మా మధ్య ఒక ఆయన తాగొద్దు బాబు అంటే 3 సార్లు దేవుడు చాలా ప్రాణాపాయ స్థితిలో నుండి రక్షించాడండి. ఆ వ్యక్తి కోసం నేను ఎన్నో దినాలుగా ప్రార్థన చేశాను. అంతేకాదు మా సంఘంలో కూడా చెప్పి ప్రార్థన చేయించాను. అతడు తాగొద్దు అని చెప్పి బతిమలాడి అతనికి దేవుని వాక్యాన్ని ప్రకటించినా కూడా అతడు మార్పు చెందకుండా కొంచెం హుషారు రంగానే మరలా వెళ్ళి తాగటం జీవించి అతడు జీవితాన్ని ముగించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఎంతోమంది సమాజంలో మనకు కనబడుతున్నారు. తాగొద్దయ్యా, దానివల్ల నువ్వు చనిపోతావు, తాగొద్దయ్యా, దానివల్ల నీ జీవితం పతనం అవుతుంది, బిడ్డలున్నారు, కుటుంబం ఉంది, కాస్త ఆలోచించని చెప్పున్నా కూడా మార్పు లేకుండా బ్రతికిన మనుషులు ఏమవుతున్నారు, మన కళ్ళకు కనబడకుండా పోతున్నారు. కాబట్టి మారు మనసు పొందామనుకో కొంతకాలం భూమి మీద జీవిస్తాం. మారు మనసుకు పొందామనుకో ఎక్కడ కాదు, దేవునితో యుగయుగాలు జీవించే జీవితాన్ని సంపాదించుకుంటాం. నిజంగా ఈరోజు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే నశిస్తారు, మారు మనసు పొందితే మీరు యుగయుగాలు ఉంటారు అని ఈ మాట చెప్పకనే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యుగయుగాలు ప్రభుతో జీవించాలి అంటే మారు మనసు కలిగిన బిడలంగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.